రుతుపవనాల ఆగమనంతో ఉత్తరాదిలో మొదలైన వానలు ఇంకా తెరిపి ఇవ్వడం లేదు. ఇటీవల కాలంలో వానలు ఉధృతమయ్యాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో వానలు వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇంతవరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. కొండ చర్యలు విరిగిపడటం వల్ల మూతపడిన చండీగఢ్ మనాలి హైవేని పునఃప్రారంభించారు అధికారులు. ఇక బీహార్లోనూ వర్షాలు వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. బుధవారం పిడుగుపాటు వల్ల 20 మంది చనిపోయారు. బోధ్ గయాలో నిరంజన నది ఉధృతంగా ప్రవహిస్తోంది. జహానాబాద్లో ఫాల్గు నది కట్టలు తెగిపోయాయి. దీంతో 24 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జార్ఖండ్లో కోయల్ నది నీటి మట్టం పెరిగింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజన్లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విమానాల సర్వీసెస్కి కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. కొన్ని విమానాల్ని రద్దు చేయగా కొన్నింటిని దారి మళ్లించారు. యూపీలో సోన్భద్ర, మీర్జాపూర్, జౌన్పూర్లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోన్భద్రలోని కన్హార్ ఆనకట్ట నీటి మట్టం 256 మీటర్లకు చేరుకుంది. దీంతో గేట్లు తెరిచి నీటిని కిందకి విడుదల చేశారు. ప్రయాగ్రాజ్లో గంగానది ఉధృత రూపం దాల్చింది. ప్రధాన రహదారిపైకి నీరు చేరింది. వారణాసిలో 84 ఘాట్లు నీట మునిగాయి.